హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎమోషన్స్, నో ఎలిమినేషన్, ఈరోజు జరగబోయే నామినేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. నిన్న నో ఎలిమినేషన్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని నిన్ననే వాడడానికి ఆ పవర్ కూడా ఏంటి అనేది నిన్ననే చెప్పడానికి ప్రత్యేకంగా రీజన్ ఏమైనా ఉందా? మీకేమైనా అనిపించిందా? అండ్ ఇంకా నిన్నొచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఎవరి ఎమోషన్ మీకు బాగా కనెక్ట్ అయింది? ఎవరి ఎమోషన్ చాలా రియల్గా అనిపించింది? ఎవరి ఎమోషన్ ఫేక్గా అనిపించింది? ఎందుకంటే ఫేక్ ఎమోషన్ అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే సోషల్ మీడియా మొత్తం కూడా కొంత ట్రోలింగ్ జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు కూడా మాట్లాడదాం. సో ఫైనల్లీ నిన్న ఎపిసోడ్లో అటు ఫస్ట్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ చిల్డ్రన్స్ ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు. పిల్లలు చాలా బాగున్నారు. ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చాలా బాగా మాట్లాడారు. నాన్నకి ఎటువంటి ధైర్యం ఇవ్వాలో ఆ ధైర్యం ఇస్తూ వాళ్ళు మాట్లాడిన విధానం చాలా బాగుంది. సో వాళ్ళిద్దరూ చాలా బాగా అనిపించారు. ఎటువంటి టెన్షన్ లేకుండా అటు నాగార్జున గారు ఇటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మాట్లాడి టాప్ 5 ఎవరనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు పెట్టడం బాగా నచ్చింది. ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. పిల్లలు కాబట్టి వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా పిల్లలు రాలేదని చెప్పేసి గౌతమ్ గురించి అడగడం కూడా అప్పుడు చూసాం కదా. సో ఆయన ఇంకా కనిపించట్లేదని కొంచెం దగ్గరకు వచ్చి స్క్రీన్ దగ్గరకు వచ్చి చూసి వాళ్ళతో ఎమోషనల్గా మాట్లాడారు. గేమ్ గురించి వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్పారు. అక్కడ ప్యూర్ ఎమోషన్, ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం అనేది కనిపించింది. ఓకే, ఈ ఫ్యామిలీస్ రావడానికి ఏదో ఒక చిన్న సీక్రెట్ చెప్పాలని చెప్పేసి నాగార్జున గారు అడిగినప్పుడు సుమన్ శెట్టి గారు ఆలోచించకుండా టక్మని చెప్పేశారు. ఇలా పార్టీస్కి వెళ్తుంటాను నేను, నైట్ షూట్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తుంటాను అని చెప్పేసి చెప్పారు. బాగుంది అది. అండ్ ఇంకా ఒక్కొక్క సీక్రెట్ చెప్పమన్నారు. తనుష గారు వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సో వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, తను ఎలా పర్మిషన్ ఇస్తుంటారు వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఇంటికి రావడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్పారు. డెమన్ పవన్ ఫస్ట్ ఏం లేవన్నాడు. తర్వాత ఏవో బాటిల్స్ గురించి చెప్పాడు. తర్వాత రమ్య గురించి చెప్పాడు. తన క్రష్ లవ్ స్టోరీ ఎప్పుడు 10th క్లాస్ అనుకుంటా ఐ థింక్. సో అదొకటి చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్రెట్ చెప్పమన్నారు. వాళ్ళు ఏదో సీక్రెట్స్ చెప్తూ వచ్చారు. అండ్ ఇంకా వాయిస్ని గుర్తుపట్టాలని చెప్పేసి ఇమాన్యుయల్కి చెప్పారు. వచ్చిన వాయిస్ గుర్తుపడితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అని చెప్పేసి. సో అట్లాగా ఫస్ట్ సుమన్ శెట్టి గారి పిల్లలు వచ్చారు. అండ్ ఇంకా తర్వాత సంజన గారి ఫ్యామిలీ వచ్చినట్టున్నారు ఐ థింక్. సంజన గారి వాళ్ళ మదర్ అండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ అనుకుంటా ఐ థింక్ ఆర్ నెఫ్యూనో. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా క్లియర్గా సజెషన్స్ గేమ్ గురించి సజెస్ట్ చేశారు. టాప్ 5 అఫ్కోర్స్ ఫస్ట్ సుమన్ శెట్టి గారి పిల్లలు ఫస్ట్ సుమన్ శెట్టి గారిని పెట్టారు. ఇక్కడ సంజన గారి ఫ్యామిలీ వచ్చినా కూడా సంజన గారిని ఫస్ట్ పెట్టారు. సో అండ్ ఇంకా తర్వాత తనూజ గారికి సంబంధించి హరిత జాకీ అండ్ ఇంకా పవన్ సాయి వీళ్ళిద్దరు వచ్చారు. సో వీళ్ళు అందరూ కలిసి ముద్దమందారం సీరియల్లో చేసినట్టున్నారు. అయితే వీళ్ళది మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. ఎందుకు అనంటే వీళ్ళంతా కలిసి ఒక సీరియల్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళకి మంచి బాండింగ్ ఉంది. అండ్ ఇంకా వీళ్ళు మంచి ఆర్టిస్టులు. అక్కడికి వచ్చిన తర్వాత అంటే అందరూ చెప్పిన విధానం ఒకలా ఉంది. ఇక్కడ హరిత జాకీ గారు కొంచెం అంటే తన ఎమోషన్ని తనూజకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ముద్దమందారం అని చెప్పేసి అందరి చెవిలో ముద్దమందారం పెడుతుంది అని చెప్పేసి ఎట్లాగైతే బయట ట్రోలింగ్ జరుగుతుందో ఈ ట్రోలింగ్ మొత్తాన్ని కూడా ఆపడానికి తను ఏం చేయాలి, బయట ఏం ట్రోల్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా ఆపాలి అనేది తనకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆ పువ్వులన్నీ తీసుకుని మనం మాల కట్టి దేవుడికి వేసేయాలి ఇట్లా ఏదో చెప్పారు. అండ్ ఇంకా ఎమోషన్ కూడా అందరికీ కూడా ఫేక్గా అనిపించింది. అఫ్కోర్స్ వాళ్ళకి మంచి బాండింగ్ ఉండొచ్చు. కానీ ఒక రియల్ ఫ్యామిలీ, రియల్ మదర్, రియల్ ఫాదర్ వీళ్ళు వచ్చి మాట్లాడిన ఎమోషన్కి ఒక బాండింగ్తో అమ్మ లేదంటే నాన్న ఇట్లా బాండింగ్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడిన దానికి అండ్ ఇంకా వీళ్ళు కొంచెం ఆ ఎగ్జాంపుల్స్తో చెప్పడం ఫ్యాన్స్కి కొంచెం ఆడియన్స్కి అందరికీ కూడా కొంచెం
అది నచ్చలేదు. అందుకే కొంచెం అది ఫేక్ ఎమోషన్ అని చెప్పేసి ఆ ముద్దమందారానికి సంబంధించింది ఏదైతే ఆవిడ చెప్పారో అది బాగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వలేదని అర్థం అవుతుంది మనకి. సో అలా చెప్పండుకుంటే ఎందుకంటే తర్వాత డెమన్ పవన్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. సో ఆయన మాట్లాడింది కూడా అంటే ఎవరు కూడా అంటే ఎక్కువగా చెప్పలేదు. జస్ట్ వాళ్ళ గురించి మాత్రం చెప్పారు. నాన్న గేమ్ బాగుంది, ఎలా ఉండు, ఎలా ఉండొద్దు అని చెప్పారు. అంటే ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్కువ ల్యాగ్ చేసి చెప్పింది ఏం లేదు. అందరి గురించి మాట్లాడారు, అందరి గురించి బాగానే చెప్పారు అక్కడ. కానీ ఒక రియల్ ఫాదర్ ఎమోషన్ అనేది అక్కడ కనిపించింది. ఇక్కడ బేసిక్గా కళ్యాణ్ అండ్ ఇంకా డెమోన్ పవన్ కానీ అఫ్కోర్స్ ఎమాన్యుయల్ కూడా వీళ్ళది కొంచెం ఎక్కువగా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఈ ఫ్యామిలీ వీక్ కానీ ఇప్పుడు ఈ మళ్ళీ స్టేజ్ బైకి ఫ్యామిలీస్ రావడం కానీ ఇదంతా వాళ్ళందరికీ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళది ఒక ఇన్స్పైరింగ్ జర్నీ. ఎక్కడో పల్లెటూరులో మారుమూల గ్రామం నుంచి వాళ్ళు ఈ స్టేజ్ వరకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని అక్కడ నిలబెట్టారు. అది వాళ్ళకి చాలా ప్రౌడ్ మూమెంట్. అది అంటే ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఊర్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఈ సెలబ్రిటీ లైఫ్, ఈ ఇండస్ట్రీ, ఈ బిగ్ బాస్, అసలు ఇక్కడ ఉండే స్ట్రాటజీ, అసలు వాళ్ళ గేమ్లో యూజ్ చేసే స్ట్రాటజీ ఇవంతా కూడా వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. సో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు అక్కడ వాళ్ళని నిలబెట్టడం, ఆ ప్రౌడ్ మూమెంట్ ఇక్కడ పిల్లల్లోనూ పేరెంట్స్లోనూ ఇద్దరిలోనూ జెన్యున్గా కనిపించడం, ఎక్కడి నుంచో ఎక్కడి వరకు జర్నీ సాగింది అని చెప్పేసి. ఇక బర్నీ గారు వీళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీ, వాళ్ళు కూడా కష్టపడే వచ్చి ఉండొచ్చు. ఈవెన్ తనూజ కానీ సంజన కానీ వీళ్ళందరూ కూడా. కానీ ఆల్రెడీ వాళ్ళు ఒక హోదాకు వచ్చారు, ఒక సెలబ్రిటీ స్టేటస్కి వచ్చేసారు. సో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీసే వస్తారు. సో సెలబ్రిటీసే వచ్చినప్పుడు అక్కడ ఎమోషనల్గా పెద్దగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేదే ఉండదు. ఇప్పుడు బర్నీ గారి విషయంలో నాగబాబు గారు వచ్చారంటే అది పెద్ద విషయమే. ఆయన వచ్చారు సపోర్ట్ చేయడానికి. సో ఆయన చూసి ఓటింగ్ చేద్దాం అనేవాళ్ళు మేబీ మెగా ఫ్యాన్స్ ఏమైనా ఓట్ చేస్తే చేయొచ్చు, జనసేన నుంచి ఏమైనా ఓట్ చేస్తే చేయొచ్చు, ఆయన గెలిపించాలి, నాగబాబు గారే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో మనం కూడా ఓట్ చేద్దాం, బిగ్ బాస్లో కూడా మనదే హవా ఉండాలి, మనదే పైచేయి ఉండాలి అన్న ఫీలింగ్ కొంతమందికైనా వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ ఎమోషనల్గా వీళ్ళది ఎవరిది కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, వీళ్ళదే బాగా కనెక్ట్ అయింది. ఈవెన్ రీతు కూడా సో ఆల్మోస్ట్ తను కూడా షోస్ చేస్తూ ఈ సీరియల్స్ కూడా చేస్తూ ఇట్లా తను కూడా కొంచెం సెలబ్రిటీ స్టేటస్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్ అండ్ ఇంకా అఖిల్ వచ్చారు. సో వాళ్ళ బ్రదర్ అండ్ ఇంకా అఖిల్ వీళ్ళు కామెడీ చేయడం, డెమన్ పవన్తో నాగార్జున గారు వాళ్ళ బ్రదర్కి పరిచయం చేసి కామెడీ చేయడం అది కూడా సరదాగా అనిపించింది. సో వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ గురించి చెప్పారు. అఖిల్ ఆ గేమ్ గురించి అందరి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా బాగా అనిపించింది, బాగా నచ్చింది. అది మాత్రం సూపర్. అసలు తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను బాగా చెప్పారు. సో అండ్ ఇంకా ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీస్ అందరూ వచ్చిన దాంట్లో నాకు బాగా కళ్యాణ్ డెమన్ పవన్దే బాగా నచ్చింది, ఎమాన్యుయల్ది కూడా బాగా నచ్చింది. కానీ ఎమాన్యుయల్ది ఆ ఎమోషన్ తనకి ప్లస్ అయ్యే లోపే ఓటింగ్ కూడా అప్పుడు లాస్ట్లో ఉంది. అండ్ ఇంకా అది కాకపోయినా అది ప్లస్ అయ్యే లోపే తనకి నెగిటివ్ అనేది ఆ ఎపిసోడ్లో ఆ కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి సంజన గారికి ఆయన స్టాండ్ తీసుకోకపోవడం అనేది అక్కడ నెగిటివ్ అయింది. మళ్ళీ ఆ నెగిటివ్ని ఎమాన్యుయల్ పాజిటివ్ చేసుకున్నారా లేదా? నిన్న నో ఎలిమినేషన్ పెట్టడానికి రీజన్ దివ్య అండ్ ఇంకా తనూజ వీళ్ళిద్దరికీ జరిగిన గొడవే రీజన్ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా తనూజకి స్టాండ్ తీసుకుని అపోజిట్గా ఎవ్వరు కూడా ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడింది లేదు. దివ్యకి సపోర్ట్ వస్తుంది ఇక నుంచి తనూజతో అంత గొడవ పడ్డానికి. అండ్ ఇంకా అక్కడ ఆ గొడవకి సంబంధించి భరణి గారిని మధ్యలో లాగింది అని చెప్పేసి తనూజని ఈరోజు భరణి గారు నామినేట్ చేశారు. అండ్ ఇంకా ఆ రోజు నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఆయన చెప్పారు తప్పు ఎవరిది అంటే తనూజది అని చెప్పి. డెమన్ పవన్ కూడా తనూజదే అని చెప్పారు. తర్వాత క్లిప్ ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఎందుకులా ఆయన క్లిప్ ప్లే చేసి మరి ఇప్పుడు చెప్పు అని అడుగుతున్నారు కాబట్టి మారుద్దామని డెసిషన్ మార్చుకున్నట్టయితే నాకు అనిపించింది. ఎమాన్యుయల్ కూడా దివ్య తప్పని చెప్పారు. సో వీళ్ళిద్దరు గొడవ ఇప్పటివరకు ఇటువంటి గొడవ హౌస్లో మాధురి గారు ఉన్నప్పుడు రీతుకి ఆవిడకి జరిగింది. ఆ గొడవ బాగా వైరల్ అయింది. సో అప్పుడు మాధురి గారు కొంచెం హౌస్లో ఉండడానికి కాంటెంట్ ఇవ్వడానికి ఆవిడ బాగా ఉపయోగపడ్డారు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వస్తుంది ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మంచి బాండింగు మంచి రిలేషను ఏర్పడింది. సో ఇక్కడ ఎవ్వరికీ కూడా పెద్దగా గొడవలు అయ్యే ఛాన్స్ ఎక్కడా కనిపించట్లేదు.
దివ్య మాత్రమే స్టాండ్ ఇప్పుడు తీసుకుని తనూజతో అంత స్ట్రాంగ్గా గొడవపడ్డం అనేది ఏదో ఒక కంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు భరణి గారు వర్సెస్ ఇప్పుడు దివ్య తనూజ వీళ్ళ ముగ్గురు మధ్య ఇది నడుస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ దివ్యని హౌస్లో ఉంచాలి అని డిసైడ్ అయినట్టే మనకి అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ గొడవతో ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ ఇంకెలా ఉండబోతుంది, నామినేషన్స్లో ఇంకెలా ఉండబోతుంది. సో వీళ్ళని హౌస్లో ఉంచితే అంటే ఒక కొత్త యాంగిల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు లేదు అంటే అంతా కూడా ఇప్పుడు మేబీ నిన్న దివ్య ఎలిమినేట్ అయ్యి ఉంటే అందరూ కూడా నార్మల్గానే ఉంటారు. ఇప్పుడు భరణి తనూజ ఇంకా నార్మల్ ఉంటారు. పెద్దగా గొడవలు అయ్యే ఛాన్స్ అయితే పెద్దగా ఏ ఉండదు. వాళ్ళు ఆలోచించుకుని ఓకే ఒక్కొక్కసారి గివ్ అప్ ఇస్తూ ఒక్కొక్కసారి ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాండింగ్స్ పెట్టుకున్నారు కాబట్టి సో వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటుంటారు. ఎవరు కూడా గివ్ అప్ ఇస్తున్నప్పుడు సరే ఈసారి మనం గివ్ అప్ ఇవ్వద్దు అని ప్రతిసారి నిలబడదాం మనకే కావాలి అని ఆలోచించే ఛాన్స్ ఉంటుందా ఉండదా అనే డౌట్ మేబీ బిగ్ బాస్కి వచ్చి దివ్యాని ఉంచారా లేకపోతే ఏంటి అనేది ఆయనకి అర్థం కావాలి. అసలు ఎందుకంటే ఈ పవర్ అస్త్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పవర్ అస్త్రా పెట్టేసి దాని పవర్ ఏంటో కూడా తెలియకుండా సడన్గా ఇప్పుడు తీసుకొచ్చి దాని పవర్ నో ఎలిమినేషన్ నువ్వు వాడతావా వాడవా అని చెప్పేస్తే అఫ్కోర్స్ ఇమాన్యుయల్ డెసిషన్ తీసుకోవడం కూడా గ్రేట్ అని చెప్పాలి. తనూజ సైడ్ నుంచి మళ్ళీ తన డెసిషన్ తీసుకున్నా కూడా ఏదో సజెస్ట్ చేయడానికి టాప్ 5లోకి వస్తే టాప్ 2లోకి వస్తే నీకు ఉపయోగపడద్దేమో ఒకసారి ఆలోచించు అని. అంటే తను ఉంటే డెఫినెట్గా యూజ్ చేసేది కాదు. తన దగ్గరున్న ఆ గోల్డెన్ బజర్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ సేవ్ చేసే పవర్ 3 times 3 weeks తను యూజ్ చేయకుండానే ఆ పవర్ వేస్ట్ చేశారు. ఇదే పవర్ ఇప్పుడు తనూజ దగ్గర ఉంటే 100% యూజ్ చేసేదా యూజ్ చేయదా కామెంట్ చేయండి. నాకు తెలిసి యూజ్ చేసేది కాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా తను సజెస్ట్ చేశారు ఒకసారి ఆలోచించు, ఒకవేళ నీకు నెక్స్ట్ ఏదన్నా టాప్ 2 టాప్ 5 ఇట్లా యూజ్ అవుతుంది అని సజెస్ట్ చేస్తుంటే మళ్ళీ అప్పుడు నాగార్జున గారు అడిగినట్టున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ సంజన అండ్ ఇంకా దివ్య వీళ్ళిద్దరూ ఎలిమినేషన్కి వచ్చినప్పుడు తన డెసిషన్ అడిగితే తను పవర్ వాడకుండా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఏమైనా తనకి కాంపిటీషన్ ఉన్నా ఒకరి కాంపిటీషన్ నుంచి తగ్గుతారు కదా అని అనుకోవచ్చు. అనవసరమైన బర్డెన్ ఎమోషన్ మళ్ళీ ఈ క్యాప్టెన్సీ టాస్క్లప్పుడు సపోర్ట్ చేయమని ఒకరికొకరు ఇదంతా ఎందుకు ఒక పర్సన్ తగ్గిస్తే కొంచెం తగ్గుతుంది కదా మనకు కూడా కాంపిటీషన్ అని తను ఆలోచించి ఉండొచ్చు. బట్ తను ఆలోచించకుండా స్టాండ్ తీసుకున్న విధానం బాగుంది. తను ఆలోచించి ఎలిమినేషన్ ఉండదు, నెక్స్ట్ వాళ్ళకి ఇంకొక 1 week అయితే ఛాన్స్ ఇస్తాం, ఒకవేళ అప్పటికీ వాళ్ళు ఆడకపోతే ఇప్పుడు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఎవరైతే ఎలిమినేట్ అవ్వడానికి దగ్గరగా వచ్చారో వాళ్ళు నెక్స్ట్ వీక్ అయినా ఎలిమినేట్ అయిపోతారు కదా, ఈ వీక్ నేను సేవ్ చేస్తానని తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అనిపించింది, చాలా పర్ఫెక్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ దివ్యాని హౌస్లో ఉంచాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యారు. తనూజకి దివ్యకి నెక్స్ట్ లెవెల్ గొడవలు అవ్వాలి, క్లాష్ అవ్వాలి, అది మనం చూడాలి అనేదే కాంటెంట్ అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఈ వీక్ అంతా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇమాన్యుయల్ డెసిషన్ మీకు ఎట్లా అనిపించింది? దివ్యాని నిన్న హౌస్ నుంచి పంపించి ఉంటే బెటర్ అనిపించిందా, లేదు దివ్యకి ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ అనిపించిందా కామెంట్ చేయండి. ఇప్పుడు దివ్య హౌస్లో ఉండడం వల్ల ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది అండ్ ఇంకా ఈరోజు జరగబోయే నామినేషన్స్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ వీళ్ళ ఎమోషన్ ఏంటో వీళ్ళ నామినేషన్ ఏంటో అస్సలు అర్థం కాదు. భరణి గారు తనూజని నామినేట్ చేశారు, దివ్య భరణి గారిని నామినేట్ చేసింది, సంజన గారు భరణి గారిని, ఇటు సుమన్ శెట్టి గారు సంజన గారిని, డెమన్ పవన్ ఎప్పుడూ సేఫ్గా కళ్యాణ్ని. సో కళ్యాణ్ అయితే పెద్దగా మాట్లాడినా కానీ మళ్ళీ నెక్స్ట్ లైట్ తీసుకుని మళ్ళీ నార్మల్గా ఉంటాడని డెమన్ పవన్. అండ్ ఇంకా అంటే దివ్య భరణి గారిని చేసింది. తనూజ నామినేషన్ ఎవరిని చేశారు నామినేషన్ అనేది చూపించలేదు. ఇమాన్యుయల్ వచ్చేసి డెమన్ పవన్ని నామినేట్ చేశారు. సో ఈ నామినేషన్స్ ఎంతవరకు కరెక్ట్గా అనిపించింది మీకు? సో మరి ఈ వీక్ ఇంకా డెఫినెట్గా ఇంకా నుంచి నో ఎలిమినేషన్ అనే ఛాన్సే లేదు కాబట్టి ఐ థింక్ 3 weeks ఉన్నట్టున్నాయి. ఈ 3 weeksలో ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు ఎవరికి అని మీకు అనిపిస్తుంది? ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరిది ఉండబోతుంది? మరి ఈ వీక్ దివ్య ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. అఫ్కోర్స్ ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది. దివ్య ఆడియన్స్ ఓటింగ్ ద్వారే ఎలిమినేట్ అయ్యింది అని చెప్పేసి బిగ్ బాస్ కూడా చెప్పడం జరిగింది. నాగార్జున గారు చెప్పారు
తను ఎలిమినేట్ అయిందని. మేబీ నెక్స్ట్ వీకు వేరే వాళ్ళు ఎలిమినేట్ అయితే ఇక్కడ మరి వాళ్ళకి అన్ఫెయిర్ అయినట్టే కదా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది మీకేమనిపిస్తుంది? ఇప్పుడు తనని సేవ్ చేశారు, ఆడియన్స్ హౌస్లో ఉంచకూడదని ఫిక్స్ అయినప్పుడు కూడా పవర్ అస్త్ర యూస్ చేసి సేవ్ చేశారు. నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళకి ఎటువంటి పవర్ అస్త్ర ఉండదు, వాళ్ళు వెళ్ళిపోవాలి. మేబీ దివ్య సేవ్ అయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది అనేది ఇప్పటి నుంచే కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? ఈ వీక్ ఎవరు హౌస్ నుంచి వెళతారు అని మీరు అనుకుంటున్నారు, వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు? విన్నర్ రేస్ నుంచి ఇప్పుడు ముందు నుంచి మనం మాట్లాడుకున్నాం తనూజ టాప్ 1 అని చెప్పి. కానీ ఈ మధ్యన కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. కళ్యాణ్ ఎమోషనే బాగా కనెక్ట్ అయింది, కళ్యాణ్ గేమే బాగా నచ్చింది. తనూజ తను ఫేక్గానే కొంచెం ఎమోషన్స్ని క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ బాండింగ్సే తన అవసరానికి యూజ్ చేస్తున్నారు, అందరు సపోర్ట్ తీసుకుని సపోర్ట్ ఎవరు చేయలేదని మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ అయినాయి అని చెప్పేసి బయట బాగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎవరైతే ఫస్ట్ నుంచి పాజిటివ్గా కామెంట్ చేశారో మళ్ళీ వాళ్ళ నుంచే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కళ్యాణ్ విన్నర్ రేస్లో ఉన్నారు, కళ్యాణ్ విన్నర్ అవుతారు డెఫినెట్గా అని చెప్పేసి ఇప్పుడు మొత్తం కూడా గేమ్ చేంజ్ అయింది. మరి ఈ 3 వీక్స్లో ఎవరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరు గేమ్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది? నాగబాబు గారి రాకతో భరణి గారికి ఎంతవరకు ప్లస్ అయింది? ఆయన టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉందా? టాప్ 5 లిస్ట్ ఏంటి? విన్నర్ ఎవరు, నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.